ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒక ఎక్స్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాను, ఓకే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకేమైంది, ఒక 6-7 days ఆర్ ఒక 10 days వేసుకోండి, ఎన్ఏవి ఈజ్ గుడ్. నేను ఆ రోజు విత్డ్రా చేసుకుంటే ఆ రోజు అమౌంట్ నాకు వస్తుందా, లేకపోతే ఆ రోజు అమౌంట్ వస్తుంది? ఆ రోజు అమౌంట్ వస్తుంది. క్లోజింగ్ టైమ్ ఆఫ్ ద మార్కెట్ 3:30కి ఎంత ఉందో అంత వస్తుంది. అంటే మార్కెట్ సపోజ్ 9:15కి మార్నింగ్ ఓపెన్ అవుతుంది, 9:15 AM కి, 3:30 ది మార్కెట్ విల్ క్లోజ్. సో ఆ రోజు ఏ టైంలో వాల్యూ తీసుకుంటారు? సో దట్ వాల్యూ ఆఫ్ ద స్టాక్. ఇప్పుడు నేను సమ్ అరౌండ్ 2 o'clock నాకు రేట్ నచ్చింది, అప్పుడు నేను సెల్ అవుట్ చేశాను, ఆ రేట్ ఇవ్వరా? నో అలా కాదు. దట్ రేట్ విల్ బి డిటర్మిన్డ్ ఎట్ ది క్లోజింగ్ ప్రైసెస్. ఓకే, క్లోజింగ్ ప్రైసెస్ టైం ఎప్పుడు? క్లోజింగ్ అంటే 3:30. 3:30 ఎక్స్చేంజ్ విల్ బి క్లోజ్డ్. ఎక్స్చేంజ్ విల్ బి at that time the prices will be determined. ఓకే, that is based on that NAV will be arrived. ఓకే, అంటే నేను డే మొత్తంలో ఉన్న ఫ్లక్చుయేషన్ ని నేను ఈవినింగ్ 3:30కి డిటర్మిన్ చేసి ఒక కాస్ట్ రిలీజ్ చేస్తాను. అప్పుడు ఒకవేళ నేను సెల్ అవుట్ చేసుకోవాలనుకుంటే సెల్ అవుట్ చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అండి, సపోజ్ ఒక ఫండ్ 100 crores సబ్స్క్రైబ్ చేసుకుంది ఓకే పబ్లిక్ నుంచి. ఓకే, 100 crores ఈచ్ 10 rupees చొప్పున 10 crores ఇచ్చారు, ఇష్యూ చేశారు. 10 crores of units were issued at 10 rupees per unit. ఓకే, 10 crores కదా? అవును. బట్ ఆఫ్టర్ 1 month say 100 crores has increased to suppose 120 crores. ఓకే, 20 crores appreciation వచ్చింది. అవును. సపోజ్ ఐ వాంట్ టు సెల్ మై యూనిట్స్. అప్పుడు ఏంటవుతుంది, 120 crores బై డివైడెడ్ బై మై 10, దట్ ఈస్ 12 rupees. 12 crores యూనిట్స్, టోటల్ యూనిట్స్, దట్ ఈస్ ది NAV ఫార్ములా అది. ఓకే, సో ఆ ప్రకారంగా ఎట్ ది క్లోజింగ్ ప్రైస్, ఓకే, క్లోజింగ్ ప్రైస్ బట్టి చేసుకోవాలి. ఇస్తారు. ఓకే.